కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు లాలూచి రాజకీయాలు చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కానీ వీళ్ళ యొక్క లాలూచితనం ఇవాళ కరీంనగర్ వేదికగా బహిర్గతమైంది. 3 పార్టీలు ఒకటినాయి. ఇలా ఎంఐఎం పార్టీ 8 సీట్ల నుంచి దాదాపు 3 సీట్లకు వచ్చేది. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి కరీంనగర్లో మీరు ఏ విధంగా మేయర్ను సాధిస్తారో చెప్పాలి. మీకున్న సంఖ్య ఎంత, మీరు ఎట్లయితారు? మా పార్టీ క్యాండిడేట్ కూడా ఫోన్ చేసి ఇన్ని లక్షలు ఇస్తాం, ఇన్ని కోట్లు ఇస్తాం, మీరు రండి అంటే ఛీ పో మీ బతుకు ఇంకా బతుకు బాగా మారదా, ఇదే బిచ్చ బతుకా మీద అని చెప్పి మా వాళ్ళు తిడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళను. గీ బతుకా మీది, గీ ఎంగిలి బతుకా ఇంకా మీది, ఇంకా మారరా అని చెప్పి మా అభ్యర్థులు చీత్తు అని తిడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళను. కానీ అయినా సిగ్గు వస్తలేదు వాళ్ళకు. సిగ్గురు లేకుండా ఇంకా ఈ చిల్లర పాలిటిక్స్ ఇంకా చేస్తే ప్రయత్నం చేస్తున్నారు. కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఇలా మేయర్ భారతీయ జనతా పార్టీ రాకుండా చూడాలి అని చేసే ప్రయత్నం ఉంటే నేను చెప్తున్న బిడ్డ, రోడ్ల మీద ఏ బీఆర్ఎస్ వాడు ఏ కాంగ్రెస్ వాడు రోడ్ల తిరిగి రాసి పెట్టుకోండి. మీరు ఇది కాదు అని కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచి యుద్ధం స్టార్ట్ చేస్తా. మీ బతుకులు బర్బాద్ అయితే రాజకీయ సమాజ్ చేస్తాం. మీ అందరు రాసి పెట్టుకోండి. కుట్రలు చేసి మీకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్ము తెలియదు, భారతీయ జనతా పార్టీ శక్తి ఎంతో మీకు తెలియదు, కరీంనగర్ ప్రజల ఐక్యత ఎంతో మీకు తెలియదు. ఇవాళ అదే ప్రజలు రోడ్డుకి ఎక్కిస్తాం. మేము అదే ప్రజలు రోడ్డుకి ఎక్కిస్తాం. ఒక్కొక్క బీఆర్ఎస్ వారు కాంగ్రెస్ వారి సంగతి మేము చూస్తాం. మాకు అధికారం ముఖ్యం కాదు. మీరు ఏం చేసినా 100% కరీంనగర్లో మేయర్ మేము అవుతాం. రాసి పెట్టుకోండి. మీరు 100% మేయర్ మేము అవుతున్నాం. ప్రజల ఆశీర్వాదం మాకుంది. ఒక లక్ష్యం కోసం మేయర్ అవుతున్నాం. కాదని మీరు అడ్డుకుంటే ప్రజలు తిరగబడే స్థాయికి మేము తీసుకొస్తాం. మీకు భారతీయ జనతా పార్టీ